వంకాయ పులగూరకి కావాల్సిన పదార్థాలు కొద్దిగా కుక్కర్ తీసుకొని నూనె ఒక 4 స్పూన్లు పోసి కాగనిచ్చి ఆవాలు జీలకర్ర ఇంగువ కొద్దిగా వేయించిన తర్వాత కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేగించాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత నూనె చాలదని ఇంక 2 స్పూన్లు వేసాను. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొద్దిగా ఒలుచుకొని కట్ చేసుకొని వేయించుకున్నా. వేగిన తర్వాత వంకాయ ముక్కలు కోసి పెట్టుకున్నవి నీళ్ళల్లో వేసిన తర్వాత తీసి నూనెలో వేయాలి. బాగా నూనెలో ఒక 5 నిమిషాలు వేగించుకోవాలి వంకాయ ముక్కలు. అప్పుడే టేస్ట్ బాగుండేది. వేసిన వెంటనే టమోటా వేయకూడదు. 5 నిమిషాలు వేగిన తర్వాత టమోటా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు కొత్తిమీర చల్లి కలబెట్టుకోవాలి. కొద్దిగా గోంగూర వేసాను. లేత గోంగూరాకు కాడలు ఆకు గిల్లి కడిగి వేయించా. ఒక పిడికుడు ఉంటే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 4 టమోటాలు కట్ చేసుకున్నవి అందులో వేసి కలబెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు ఒక 6 నిమ్మకాయ అంత చింతపండు, తగినంత ఉప్పు వేసి కలబెట్టాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఉంటేనో టేస్ట్ బాగుండదు, తక్కువగా ఉంటేనో ఉడకదు. అందుకే 2 గ్లాసులు వేసి 2 విజిల్ వచ్చిన తర్వాత గుత్తితో